పూరి జగన్నాథుని రథయాత్ర అసలు ఎందుకు చేస్తారు? ఇంద్రద్యుమ్నుడు అనే రాజు మొట్టమొదటిసారిగా పూరి ఆలయాన్ని కట్టించారు. ఆయన భక్తికి మెచ్చిన పూరి జగన్నాథుడు ప్రత్యక్షమై ఏదైనా కోరిక కోరుకోమని అడుగుతారు. స్వామి, నీ దర్శనమే నాకు మహాభాగ్యం. నాకు ఎలాంటి కోరికలు లేవు, కానీ ఒక విన్నపం. నాకు సంతానం కాకుండా నా వంశాన్ని నిర్వంశం చేయమని కోరుకుంటాడు. ఆ వరాన్ని విన్న పూరి జగన్నాథుడు ఆశ్చర్యపోతాడు. దానికి సమాధానంగా రాజు ఇలా అంటారు: తర్వాత నా తరం వంశస్థులు భవిష్యత్తులో ఈ ఆలయం నాది అని నీకు నీ భక్తులకు మధ్య రాకూడదని కోరుకుంటున్నాను అని రాజు అంటారు. ఈ మాటలు విన్న ఆ రాజు భార్య అయిన గుండీచ ఇలా అంటుంది: రాజా, నాకు తల్లిని అయ్యే భాగ్యం లేదా అని బాధపడతారు. అప్పుడు పూరి జగన్నాథుడు: అమ్మ, నేను నా అన్నా చెల్లెళ్ళు నీకు పిల్లలమే కదమ్మా. ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గరే ఉంటాము, నిన్నే తల్లిగా భావిస్తాము అని వరాన్ని ఇస్తారు. అప్పటి నుండి జగన్నాథుడు ఇచ్చిన మాట తప్పకుండా రథం మీద గుండీచ ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపరిచి తిరిగి పూరి ఆలయానికి వచ్చేస్తారు.